నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. రైతులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పబోతుంది. ఒక్కొక్కరికి 8,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేందుకు బడ్జెట్లో కీలక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కొక్కరికి 8,000 రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే కీలక అడుగులు వేస్తుంది కేంద్ర సర్కార్. ఇక ఈ శుభవార్తను తొందరలోనే మోదీ సర్కార్ చెప్పబోతోంది. కిసాన్ సమాన్ ఫండ్ నుండి సహాయాన్ని పెంచాలని ప్రధానమంత్రి యోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు కూడా వెలువడుతున్నాయి. జూలైలోనే ప్రవేశపెట్టే బడ్జెట్లో కిసాన్ సహాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది. ఇక దేశంలోని రైతాంగానికి పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల క్రితం 20,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ప్రధానమంత్రి వారణాసిని సందర్శించి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడతను విడుదల చేశారు. ఇక రైతుల ఖాతాలో 2,000 ఒక్కొక్కరికి జమ అయ్యాయి. మోడీ ప్రభుత్వం త్వరలో మరో శుభవార్త అందించినట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన వంతుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద సహాయాన్ని పెంచాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని 6,000 నుంచి 8,000కు పెంచుతున్నట్లు గత ఏడాది నుంచి వార్తలైతే వినిపించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ప్రకటన చేస్తారని కూడా అనుకున్నారు. అయితే అలాంటి ప్రకటనలేవి ఆ బడ్జెట్లో చేయలేదు. మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. పూర్తి బడ్జెట్ను 2024 జూలైలో సమర్పించనున్నారు. ఈ చర్యలో పీఎం కిసాన్ ఫండ్ సహాయాన్ని పెంచే చర్చ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఎం కిసాన్ 17వ విడత కింద 20,000 కోట్లు విడుదలయ్యాయి. అంటే ఏటా 60,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు 6,000 నుంచి 8,000కు పెంచితే కేంద్రంపై 15,000 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే రైతులకు చేరేలా పెట్టుబడి సాయాన్ని పెంచాలని కేంద్రం ఆలోచించింది. ఈ కారణంగానే రానున్న పూర్తి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పునుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా దేశంలో రైతులకు ఏ ప్రభుత్వాలైనా సరే, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా చేయాల్సింది చాలా ఉంది. రైతులకు 2,000, 8,000 పెట్టుబడి సాయానికి మించి కూడా యూరియా బస్తాలు, అదేవిధంగా రైతులు వాడే పురుగు మందులపై అధిక వ్యయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. రైతు పెట్టుబడితో కుదేలవుతున్నాడు. ఈ 2,000, 8,000 కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు దేనికి కూడా సరిపోవట్లేదు. రైతుకు సబ్సిడీ ఇవ్వాలి, రైతు వినియోగించే పనిముట్ల విషయంలో సబ్సిడీని పెంచాలి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా శ్రమపడి పంటంతా పండించిన తర్వాత నష్టాన్ని చవిచూస్తున్నాడు రైతన్న. అటువంటి రైతన్నకు పంట బీమాను అందచేయాల్సిన బాధ్యత అయితే ఉంది. వీటిపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పి రైతు సంఘాలు చెప్తున్నాయి. కానీ ఏది కూడా అమలుకు నోచుకోవటం లేదు. దేశానికి రైతు వెన్నుముక అంటున్నామే కానీ ఆ రైతు వెన్నుముక ఎప్పుడో విరిగిపోయింది. స్వేదాన్ని చిందిస్తూ సేద్యాన్ని చేస్తున్న రైతన్న ఎప్పుడో నలిగిపోయాడు. ఆ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాలు రైతులకు ఏదో కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు. రైతు పండించిన పంటకు ఒక మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే చాలు అనేది చాలామంది నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.